Hello dear aspirants. So we are today in the 7th unit and we are going to learn the concepts related to the teaching learning materials. Teaching learning materials సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా మనం ఈ రోజు డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాము. అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఏమున్నాయి అనే కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ యూనిట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, ఫస్ట్ we begin with the introduction to the concept of TLM. Second concept is the importance of TLM. TLM యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? థర్డ్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ TLM ఎట్ ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్లో TLM కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? అది మూడవ కాన్సెప్ట్. The fourth concept is types of TLM. TLM లో మరి ఎలాంటి టైప్స్ ఉన్నాయి? And the fifth one is details about important TLM. కొన్ని ముఖ్యమైనటువంటి TLM తీసుకొని వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, లక్షణాలు ఏంటి, అది ఫిఫ్త్ టాపిక్. అండ్ సిక్స్త్ టాపిక్ ఈజ్ ఆథెంటిక్ మెటీరియల్స్. మరి ఆథెంటిక్ మెటీరియల్స్ అంటే ఆరవది. దీస్ 6 టాపిక్స్ ఆర్ గోయింగ్ టు బి డిస్కస్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద TLM. మరి TLM అనే యూనిట్లో భాగంగా మనం ఈ 6 టాపిక్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ నౌ లెట్ us look at the introduction to the concept of the TLM ఫస్ట్. సో TLM యొక్క ఇంట్రొడక్షన్ గురించి మనం ముందుగా డిస్కస్ చేసినట్లయితే, సో హియర్ బేసికల్లీ TLM రిఫర్స్ టు ఎనీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ దట్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద టీచర్ ఇన్ టీచింగ్, దట్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్ ఇన్ లెర్నింగ్. సో విద్యార్థికి నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి మెటీరియల్స్ని, టీచర్కి టీచ్ చేయడానికి ఉపయోగపడే మెటీరియల్స్ని మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్గా చెప్పుకుంటాము. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ద టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద లెర్నర్స్. ఇద్దరికి కూడా ఉపయోగపడేటువంటివిగా చెప్పుకోవచ్చు. సమ్ TLM ఆర్ మెంట్ టు బి యూజ్డ్ బై ద టీచర్, some TLM are meant to be used by the learners, and some TLM can be used by both the teachers and students. కొన్నేమో టీచర్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా కలిపి యూజ్ చేసుకునేటివిగా ఉంటాయి. అండ్ బేసిక్ TLM కాన్స్టిట్యూట్ టెక్స్ట్ బుక్, నోట్బుక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, వర్క్ బుక్ ఎట్సెట్రా. దీస్ ఆర్ ద బేసిక్ TLM. నోట్బుక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, textbooks, supplementary readers, workbooks constitute the basic TLM. అవి basic TLM గా చెప్పుకోవచ్చు. And usually TLM is any material which helps the teacher in teaching, which helps the learner in learning a subject matter is known as a TLM. TLM అంటే టీచర్కి టీచ్ చేయడానికి ఉపయోగపడేది, విద్యార్థి నేర్చుకునే దానికి ఉపయోగపడేటువంటి ఏ మెటీరియల్ అయినా కూడా మనం TLM గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ TLM ఆర్ ద టూల్స్. TLM కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద టూల్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు హెల్ప్ లెర్నర్స్ టు లెర్న్ ద కాన్సెప్ట్ విత్ ఈజ్ అండ్ ఎఫికసీ. సో విద్యార్థులు నేర్చుకోవడానికి, ఈజీగా నేర్చుకోవడానికి, ఎఫిషియెంట్గా నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి టూల్స్ని TLM గా చెప్పుకుంటాము. దట్ ఈస్ ద ఇంట్రొడక్షన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద TLM. Then what is the role of TLM in teaching learning process? Teaching learning process లో TLM యొక్క రోల్ ఏంటి? టు మేక్ లెర్నింగ్ రియల్, ప్రాక్టికల్ అండ్ ఫన్. ఏదైతే నేర్చుకుంటున్నారో నేర్చుకునేటువంటిది కాంక్రీట్గా, రియల్గా ఉండేలా చేస్తుంది. ఇట్ మేక్స్ ద లెర్నింగ్ ప్రాక్టికల్ అండ్ ఇట్ ఈస్ అ ఫన్ వే ఆఫ్ లెర్నింగ్. ఓకే, నేర్చుకోవడం అనేది ఫన్గా ఉండేలా చూస్తుంది. అండ్ TLM ఈజ్ యూజ్డ్ టు ఇలస్ట్రేట్ ఆర్ రీఇన్ఫోర్స్ ఏ స్కిల్. ఓకే, స్టూడెంట్స్లో ఒక స్కిల్ని ఇలస్ట్రేట్ చేయడానికి, లేదా ఒక స్కిల్స్ని ఆల్రెడీ తెలిసినటువంటి స్కిల్ని రీఇన్ఫోర్స్ చేయడానికి TLM కంపల్సరీ. ఓకే, అండ్ టు బ్రింగ్ నావెల్టీ అండ్ ఫ్రెష్నెస్ ఇన్ క్లాస్ రూమ్. ఓకే, సో క్లాస్ రూమ్లో నావెల్టీ, ఒక కొత్తదనం, నూతనత్వం తీసుకోవడానికి TLM అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇట్ రిలీవ్స్ లెర్నర్స్ ఫ్రమ్ యాంగ్జైటీ, ఫియర్ అండ్ బోర్డమ్. సో టీచర్ ఎప్పుడు కూడా సెల్ఫ్ టీచింగ్ అంటే చాక్ అండ్ టాక్ మెథడ్ పైన డిపెండ్ అయినప్పుడు దేర్ విల్ బి యాంగ్జైటీ అండ్ బోర్డమ్ ఇన్ ద క్లాస్ రూమ్. బట్ వెన్ ఎవర్ ద టీచర్ యూజెస్ ద TLM, దట్ టీచింగ్ బికమ్స్ ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ. లెర్నర్స్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ అండ్ దే డు నాట్ గెట్ ఎనీ బోర్డమ్ ఆర్ ఫియర్. So this is the introduction to the concept of the TLM. ఇది TLM కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ గా చెప్పుకుంటాము.
And now let us look at the importance of TLM. ఓకే, టిఎల్ఎం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు టిఎల్ఎంని క్లాస్లో యూజ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం. The very first one is it provides direct sense experience to the students. For example, if you keep on teaching, the abstract ideas will not go into the minds of the learners. Learners యొక్క మైండ్లోకి abstract concepts వెళ్ళవు. But if you use TLM, the TLM provides them direct sense experience. Okay, direct గా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కు వాళ్ళు లోన్ అవుతారు. And it helps to avoid excessive, empty, meaningless verbalization in the classroom. If the TLM is not used, the teacher needs to use excessive words. ఎక్కువ వర్డ్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. And that excessive, empty, meaningless verbalization అనేది ఉండదు. అంటే టీచర్ టాక్ అనేది రెడ్యూస్ అవుతుంది, టీచర్ ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. And they make teaching learning joyful. అవి టీచింగ్ లెర్నింగ్ని జాయ్ఫుల్గా చేస్తాయి. దే మేక్ టీచింగ్ లెర్నింగ్ ఎఫెక్టివ్ అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఓకే, టీచింగ్ లెర్నింగ్ ఈజ్ మేడ్ జాయ్ఫుల్, ఫన్, ఇంట్రెస్టింగ్ whenever the teaching learning materials are used. They provide variety to teaching. సో టీచర్ ఎప్పుడు కూడా టీఎల్ఎంని యూజ్ చేయకుండా చాక్ అండ్ టాక్ మెథడ్లో ఉండడం రొటీన్ అది. బట్ టీఎల్ఎం యూజ్ చేయడం అనేది ఒక వెరైటీగా చెప్పుకోవచ్చు. సో ద యూజ్ ఆఫ్ టీఎల్ఎం యాడ్స్ ఏ వెరైటీ టు టీచింగ్. టీచింగ్కి ఒక వెరైటీ యాడ్ చేస్తుంది. అండ్ దే రెడ్యూస్ ద టీచర్స్ టాక్. Usually in an English classroom, the teacher talk should be reduced and the student talk must be increased. Student talk ni increase cheyali, teacher talk ni తగ్గించాలి. మరి ఆ టీచర్ టాక్ ని తగ్గించడానికి TLM అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. And it creates a language atmosphere in the classroom and it fosters the language skill. ఇది TLM యూజ్ చేయడం వల్ల టీచర్ లేదా స్టూడెంట్స్ మదర్ టంగ్ పైన ఎక్సెసివ్గా డిపెండ్ అవ్వరు. సో వెన్ దే డు నాట్ డిపెండ్ ఆన్ దట్ మదర్ టంగ్ ఎక్సెసివ్లీ, లాంగ్వేజ్ అట్మాస్ఫియర్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో లాంగ్వేజ్ అట్మాస్ఫియర్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ ఇట్ ఎన్షూర్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద లాంగ్వేజ్ స్కిల్. దానివల్ల పిల్లల్లో లాంగ్వేజ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద TLM. And TLM clarifies the subject matter. Okay, teacher chalk and talk method లో ఇవ్వలేటువంటి సబ్జెక్ట్ క్లారిటీ TLMని ఉపయోగించినప్పుడు ఇవ్వచ్చు. సో when the teacher uses the TLM, it gives clarity of the subject to the students. విద్యార్థులకి సబ్జెక్ట్ మ్యాటర్ పైన క్లారిటీ వస్తుంది. And it saves the time and energy of the teachers. ఓకే, టీచర్ అండ్ స్టూడెంట్స్ యొక్క టైం, ఎనర్జీ రెండు కూడా సేవ్ అవుతాయి టీచర్ కనుక TLMని ఉపయోగిస్తే. అండ్ ఇట్ రెడ్యూసెస్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ మదర్ టంగ్. మదర్ టంగ్ పైన టీచర్ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దట్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ మదర్ టంగ్ ఈజ్ రెడ్యూస్డ్ ఇఫ్ ద టీచర్ యూజెస్ ద TLM. ఓకే, అండ్ ఇట్ ఫార్మ్స్ క్లియర్ అండ్ ఆక్యురేట్ కాన్సెప్ట్స్. ఎప్పుడైతే టీచర్ TLMని వాడతాడో clear concepts are formed in the minds of the students and they will learn the accurate things. Similarly, it reduces the boredom, monotony, fear, fatigue, anxiety on the part of the learner. So అలాంటి నెగటివ్ థాట్స్ అన్నిటిని కూడా TLM వాడినప్పుడు మనం రిమూవ్ చేయొచ్చు. And it helps to break the monotony in the classroom. టీచర్ యొక్క మొనాటనీని బ్రేక్ చేయడానికి TLM అనేది యూజ్ అవుతుంది. And it's used to draw the attention of the students. Okay, students will be very attentive to your class whenever you use the TLM. TLM కనుక మీరు ఉపయోగించినప్పుడు స్టూడెంట్స్ అటెంటివ్గా మీరు చెప్పేటువంటి విషయాల్ని వింటుంటారు. అండ్ ఇట్ మేక్స్ ద క్లాస్ రూమ్ అట్రాక్టివ్ అండ్ లైవ్లీ. సో మనకు TLM యూజ్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే క్లాస్ రూమ్ అనేది అట్రాక్టివ్గా, లైవ్లీగా అవుతుంది. అండ్ ఇట్ హెల్ప్స్ టు బ్రింగ్ అవుట్ ద ఇనేట్ ఎబిలిటీస్ ఆఫ్ ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్. విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక క్రియేటివిటీని, టీచర్స్లో ఉన్నటువంటి క్రియేటివిటీని బయటికి తీసుకురావడానికి కూడా TLM చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ టెల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ TLM. మరి ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఏంటి,
టిఎల్ఎం యొక్క ఇంపార్టెన్స్ని గురించి చెప్పేటువంటి పాయింట్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఇంట్రొడక్షన్ చూసాము, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టిఎల్ఎం గురించి చెప్పుకున్నాము. ఫ్రెండ్స్, నౌ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద యూజెస్. కన్సాలిడేషన్ చూద్దాం. అసలు టిఎల్ఎం ఎందుకు యూజ్ అవుతాయి మనకి అంటే, they are initially used to motivate the learners. ఓకే, సో ఫైనల్గా మనం ఇప్పటివరకు చెప్పుకున్న అంశాలన్నింటినీ కూడా ఒక 6-7 పాయింట్స్లో సమ్మరీ చూద్దాం. సో లెర్నర్స్ని మోటివేట్ చేయడానికి టిఎల్ఎం అవసరం ఉంటుంది. అండ్ టు హెల్ప్ ఇన్ రిటెన్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బాగా అర్థం చేసుకొని ఎక్కువ కాలం గుర్తుండడానికి టిఎల్ఎం అవసరం. టు ఫెసిలిటేట్ హోలిస్టిక్ లెర్నింగ్, సో హోలిస్టిక్ లెర్నింగ్ కోసం కూడా టిఎల్ఎం అవసరం ఉంటుంది. టు హెల్ప్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్ టీచింగ్ని ఎఫెక్టివ్గా ఆర్గనైజ్ చేయడం కొరకు టిఎల్ఎం అవసరమే. ఇట్ ఫెసిలిటేట్స్ చేంజ్ ఇన్ ఆటిట్యూడ్. ఓకే, స్టూడెంట్స్ యొక్క ఆటిట్యూడ్లో చేంజ్ తీసుకురావడానికి టిఎల్ఎం నీడ్ అవుతుంది. అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్, ఓకే, ప్రాక్టికల్గా మనం పిల్లల్లో స్కిల్స్ని అప్లై చేసేలా డెవలప్ చేయడం. అండ్ ఇట్ మేక్స్ లెర్నింగ్ ఫన్ అండ్ ఇట్ ఫార్మ్స్ ద అక్యురేట్ కాన్సెప్ట్స్ని క్లియర్గా చేయడానికి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చెప్పినటువంటి అంశాలతో పాటుగా ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. టిఎల్ఎం యొక్క బెనిఫిట్స్గా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ప్రైమరీ లెవెల్లో మరియు అప్పర్ ప్రైమరీ లెవెల్ వరకు అంటే ఆల్మోస్ట్ 5th క్లాస్ వరకు చూద్దాం. సో 5th క్లాస్ వరకు మరి టిఎల్ఎం యొక్క ఫీచర్స్ ఏంటి, ఏ రకమైనటువంటి టిఎల్ఎంని వాడాలి అనేది చూద్దాం మనం ఇక్కడ. ఫ్రెండ్స్, ఫస్ట్గా క్లాస్ 1 to 2, ఓకే, క్లాస్ 1st నుండి 2nd వరకు టిఎల్ఎం యొక్క అంటే లోయర్ ప్రైమరీ లెవెల్లో ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఉపయోగించాలి చూశాక వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా చూద్దాం. సో 1st క్లాస్ అండ్ 2nd క్లాస్లో లర్నర్ ఫ్రెండ్లీ అండ్ చైల్డ్ సెంటర్డ్ టిఎల్ఎం వాడాలి. లర్నర్ ఫ్రెండ్లీగా ఉండాలి, చైల్డ్ సెంటర్డ్గా ఉండేటువంటి టిఎల్ఎం వాడాలి. దే షుడ్ ప్రొవైడ్ ద లర్నర్స్ ద లెర్నింగ్ ఆపర్చునిటీస్. విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశాలు కల్పించేటువంటి ఒక టిఎల్ఎం వాడాలి. సో దాన్ని మనం చైల్డ్ ఫ్రెండ్లీ, చైల్డ్ సెంటర్డ్, లర్నర్ సెంటర్డ్ టిఎల్ఎం అని చెప్పుకుంటున్నాము. ద సెకండ్ వన్, ఎవ్రీ టిఎల్ఎం షుడ్ హ్యావ్ రిలవెన్స్ అండ్ అప్రాప్రియేట్నెస్. ప్రతి టిఎల్ఎం కూడా రిలవెన్స్ అనేది ఉండాలి. ఇట్ మీన్స్ ద టిఎల్ఎం షుడ్ బి రిలవెంట్ టు ద టాపిక్ దట్ యు ఆర్ గోయింగ్ టు టీచ్. మీరు ఏదైతే పిల్లలకి టీచ్ చేయబోతున్నారో ఆ టాపిక్కి సంబంధించి రిలవెన్స్ అనేది టిఎల్ఎంకి ఉండాలి. సో చెప్పేటువంటి టాపిక్, యూజ్ చేసేటువంటి టాపిక్ రెండు రిలవెంట్గా ఉండాలి, ఒకదానికొకటి అప్రాప్రియేట్గా ఉండాలి. సో మనం టీచ్ చేసేటువంటి టాపిక్ ఒకటి, ఆ టిఎల్ఎం దానికి సపోర్ట్ చేయకపోతే అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి రిలవెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ఎనీ టిఎల్ఎం. ఏ టిఎల్ఎంకైనా ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా మనం రిలవెన్స్ని చెప్పుకుంటాము. ఇట్ షుడ్ బి రిలవెంట్ అండ్ అప్రాప్రియేట్. And the next one is low cost and no cost and availability. So TLM ఎలా ఉండాలి, low cost no cost అయి ఉండాలి. It should not be expensive గా ఉండకూడదు. And availability must be there. It must be available for the teacher ఈజీగా అవైలబుల్ అయ్యేలా ఉండాలి. And it should be low cost, if possible it should be no cost అయి ఉండాలి. And the next one is scope for preparation or collection. ఓకే, సో టీచర్ వీలైతే కలెక్ట్ చేసుకునే విధంగా లేదా టీచర్ వీలైతే ప్రిపేర్ చేసుకునే విధంగా ఉండాలి. సో స్కోప్ ఫర్ ప్రిపరేషన్ అండ్ కలెక్షన్. ఓకే, టీచర్ ప్రిపేర్ చేసుకుంటూ లేదా కలెక్ట్ చేసుకునే విధంగా టిఎల్ఎం ఉండాలి. అండ్ స్కోప్ ఫర్ ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, సో టిఎల్ఎం ఎప్పుడు కూడా ఇంటరాక్షన్ని డెవలప్ చేసే విధంగా, కమ్యూనికేషన్ని డెవలప్ చేసే విధంగా టిఎల్ఎం ఉండాలి. సో స్కోప్ ఫర్ ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్. అండ్ టిఎల్ఎం షుడ్ బి లెవెల్ స్పెసిఫిక్. whenever we choose the material we should keep in mind that the TLM is to the level of the learners. విద్యార్థి యొక్క స్థాయికి తగినటువంటి TLM ని మనం చూస్ చేసుకోవాలి. అండ్ ఇట్ మస్ట్ బి నీడ్ బేస్డ్. సో నీడ్ బేస్డ్ అంటే విద్యార్థి యొక్క అవసరాలకు తగిన విధంగా TLM ఉండాలి. సో వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా ఉండాలి, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి.
అండ్ దేర్ షుడ్ బి ఏ స్కోప్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ. టిఎల్ఎంకి ఇంకేం ఉండాలి లక్షణం అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇఫ్ పాసిబుల్ దేర్ మస్ట్ బి ఏ చాయిస్ ఫర్ ద టీచర్ టు చేంజ్ ఆర్ మాడిఫై ద టిఎల్ఎం. టిఎల్ఎంని మాడిఫై చేసుకునేటువంటి ఫెసిలిటీ టీచర్కి ఉండాలి. దాన్నే మనం ఏం చెప్పుకున్నాం, వీ కాల్ ఇట్ ద స్కోప్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీకి ఉండేటువంటి స్కోప్ అన్నాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్కోప్ ఫర్ యాక్టివిటీ బేస్డ్. ఎవ్రీ టిఎల్ఎం షుడ్ హ్యావ్ ద షుడ్ ప్రొవైడ్ దెమ్ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్. పిల్లలకి యాక్టివిటీస్ కండక్ట్ చేసే విధంగా ఎప్పుడు కూడా టిఎల్ఎం అనేది ఉండాలి. సో టిఎల్ఎం షుడ్ బి హెల్ప్ఫుల్ టు ప్రొవైడ్ ఆర్ టు కండక్ట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఫర్ ద లెర్నర్స్కి యాక్టివిటీస్ కండక్ట్ చేసే విధంగా ఉండాలి. అండ్ స్కోప్ ఫర్ టాస్క్స్ అసైన్ చేసే విధంగా ఉండాలి, అట్లాగే యాక్టివిటీస్గా. అండ్ ఫోకస్ ఆన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్ ఆర్ సింపుల్ వర్డ్స్. ఓకే, ఫోకస్ ఆన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఫోకస్తో, ఆర్ న్యూ వర్డ్స్, కొత్త వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసే విధంగా టిఎల్ఎం అనేది ఉండాలి. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ టిఎల్ఎం ఎట్ ద క్లాస్ 1 and 2 లెవెల్. ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ చిల్డ్రన్కి ఇచ్చేటువంటి యూజ్ చేసేటువంటి మెటీరియల్స్కి ఈ ఫీచర్స్ కనుక ఉన్నట్లయితే అది గుడ్ టిఎల్ఎంగా చెప్పుకుంటాము. అండ్ దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ the nature of TLM at the primary level, lower primary level, first and second classes. And now friends, let us look at middle primary level, that is mostly from 3 to 5. So third class నుండి fifth class వరకు ఉండే TLM కి ఎలాంటి లక్షణాలు ఉండాలి చూద్దాం. ఫస్ట్ వన్, రిలవెన్స్ అండ్ అప్రాప్రియేట్నెస్ ఉండాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దేనికి రిలవెంట్గా ఉండాలి, చెప్పేటువంటి కాంటెంట్కి కాంటెక్స్ట్కి మెటీరియల్ రిలవెంట్గా ఉండాలి, దానికి సరైన విధంగా అప్రాప్రియేట్గా ఉండాలి. అండ్ లో కాస్ట్, నో కాస్ట్ అండ్ అవైలబిలిటీ. సో టిఎల్ఎం ఇందాక చెప్పుకున్నాం, అయితే లో కాస్ట్, నో కాస్ట్ అయి ఉండాలి, లేదా అవైలబుల్గా ఈజీగా అవైలబుల్ అయ్యే విధంగా ఉండాలి. అండ్ స్కోప్ ఫర్ ప్రిపరేషన్ ఆర్ కలెక్షన్ అండ్ స్కోప్ ఫర్ ఇంటరాక్షన్. ఇందాకే చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. స్కోప్ ఫర్ ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్, దే షుడ్ బి నీడ్ బేస్డ్. స్కోప్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ, యాక్టివిటీ బేస్డ్, స్కోప్ ఫర్ టాస్క్స్, ఇవన్నీ కూడా ఇందాకే ప్రైమరీ లెవెల్లో, లోయర్ ప్రైమరీ లెవెల్లో డిస్కస్ చేశాము. ఛాలెంజింగ్ స్కోప్ ఫర్ మీనింగ్ఫుల్ మేనేజ్మెంట్. ఛాలెంజింగ్ అండ్ స్కోప్ ఫర్ మీనింగ్ఫుల్ మేనేజ్మెంట్. సో మేనేజ్ చేయడం చాలా మీనింగ్ఫుల్గా ఉండాలి టిఎల్ఎంని. అపీలింగ్ అండ్ అట్రాక్టివ్, ఆ టిఎల్ఎం చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలి పిల్లలకి. దెన్ మేనేజియబుల్, ఈజీగా మేనేజ్ చేసే విధంగా ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, రిలవెన్స్ అండ్ అప్రాప్రియేట్నెస్. ఎట్ ద సేమ్ టైమ్ టిఎల్ఎం షుడ్ హ్యావ్ వన్ మోర్ క్వాలిటీ, దట్ ఈస్ వెర్సటాలిటీ. వెర్సటాలిటీ అనేది మరొక లక్షణంగా చెప్పుకుంటాము టిఎల్ఎంకి ఉండాల్సిన లక్షణాల్లో. వెర్సటాలిటీ అంటే ఒక సబ్జెక్ట్కి ప్రిపేర్ చేసిన టిఎల్ఎంని మిగతా సబ్జెక్ట్స్కి కూడా మనం ఉపయోగించగలిగితే అది వెర్సటాలిటీ అవుతుంది. ఒక క్లాస్ కొరకు ప్రిపేర్ చేసినటువంటి టిఎల్ఎంని మిగతా క్లాసెస్ కూడా ఉపయోగిస్తే అది వర్సటాలిటీ అవుతుంది. సో వెర్సటాలిటీ, ఈవెన్ డ్యూరబిలిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ద టిఎల్ఎం. సో వర్సటాలిటీ, డ్యూరబిలిటీ అనేది కూడా ఎక్కువ కాలం మన్నే విధంగా టిఎల్ఎం ఉండాలి. సో మనం ఈరోజు ప్రిపేర్ చేసినప్పుడు ఒక పీరియడ్లోనూ ఒక 1 month కాకుండా ఎక్కువ కాలం, లాంగ్ లాస్టింగ్, ఎక్కువ కాలం ఉండే విధంగా టిఎల్ఎం ఉండాలి. దాన్ని డ్యూరబిలిటీ అని చెప్పుకుంటాం ఫ్రెండ్స్. దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ టెల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ద టిఎల్ఎం ఫ్రమ్ క్లాస్ 3 to 5. 3rd, 4th, 5th క్లాసెస్కి ఉండే టిఎల్ఎంలో ఈ ఫీచర్స్ అనేవి మనకు ఉండాలి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. అండ్ the next concept is suggested TLM at class 1 and 2 lower primary level. లోయర్ ప్రైమరీ లెవెల్లో ఏ రకమైన టిఎల్ఎంని ఉపయోగించాలి, ప్రైమరీ లెవెల్లో ఎలాంటి టిఎల్ఎం ఉపయోగించాలి, ఇవి రెండు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎట్ ద లోయర్ ప్రైమరీ లెవెల్ ఫోటోగ్రాఫ్స్, టాయ్స్, డాల్స్, క్రేయాన్స్, వాటర్ కలర్స్, పెన్సిల్స్, స్కెచ్ పెన్స్, మోడల్స్ లాంటివి ఉపయోగిస్తాము. Similarly, flashcards, alphabet dominoes, matchstick diagrams can also be used. And stick figures drawn by the teacher on the board or on the chart.
అండ్ ఆథెంటిక్ మెటీరియల్స్ వాడతాము. ఆథెంటిక్ మెటీరియల్స్ లైక్ చాక్లెట్, సోప్, మెడిసిన్, హెల్త్ డ్రింక్ ర్యాపర్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి మనకు ఆథెంటిక్ మెటీరియల్స్గా చెప్పుకుంటాము. రియల్ కమ్యూనికేషన్ డెవలప్ చేసేటువంటివి. ఓకే, ఆథెంటిక్ మెటీరియల్స్ డెవలప్ ద రియల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అమాంగ్ ద లెర్నర్స్. సో వాటిని మనం యూజ్ చేస్తాము. అండ్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్, బ్రోచర్స్, పాంప్లెట్స్. Okay, they can be used in the classroom from class 1 to 2. Worksheets or activity sheets, tasks. We can also use such kind of TLM. And charts, calendars, word and sentence cards. Word cards లేదా sentence cards ni. Picture cards వాడతాము. Okay, picture cards can also be used. Okay, picture cards are larger in size for whole class activity. Whole class activity చేయొచ్చు. And smaller for individual. ఇండివిజువల్గా అయితే స్మాల్ కార్డ్స్, గ్రూప్ ఆర్ పేర్ యాక్టివిటీ అయితే థీమ్స్. ఇట్లాంటివి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి మనకి. పిక్చర్ కార్డ్స్ వాడచ్చు. అండ్ మ్యాప్స్, క్లాక్స్, వాల్ చార్ట్స్, బిల్డింగ్ బ్లాక్స్, టాయ్స్. రియల్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ క్లాస్ రూమ్లో అందుబాటులో ఉన్నటువంటి క్లాక్స్ కానీ వాల్ చార్ట్స్ ఇలాంటివి వాడచ్చు. ప్రీ రికార్డెడ్ ఆడియో వీడియో మెటీరియల్, అంతకుముందే రికార్డ్ చేసిన మెటీరియల్ని వీడియో కానీ ఆడియో కానీ. టీచర్స్ ఆర్ లెర్నర్స్ రైటింగ్ ఆన్ ద బోర్డ్. ఓకే, టీచర్ బోర్డ్ పైన కానీ మ్యాగజైన్ మీద, వాల్ మ్యాగజైన్ పైన, చార్ట్ పైన రాసి ఓకే స్టూడెంట్స్కి ప్రజెంట్ చేయడం. కంప్యూటర్ అసిస్టెంట్ లాంగ్వేజ్ లెర్నింగ్ మెటీరియల్, కాల్ మెటీరియల్స్. కంప్యూటర్ సాయంతో మెటీరియల్ వాడచ్చు, లైక్ యూట్యూబ్ కావచ్చు ఆర్ సమ్ సాఫ్ట్వేర్స్. అండ్ డిజిటల్ క్లాస్ రూమ్ మెటీరియల్. సో డిజిటల్ క్లాస్ సంబంధించిన CD, DVD లాంటివి, పెన్ డ్రైవ్స్. సో ఆల్ దీస్ ఆర్ ద TLMs దట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫ్రమ్ క్లాస్ 1 to 2. ఫస్ట్ క్లాస్ నుండి సెకండ్ క్లాస్ వరకు టీచర్కి ఉపయోగపడినటువంటి TLMగా చెప్పుకుంటాము. అండ్ దెన్ సజెస్టెడ్ టీచింగ్ మెటీరియల్స్ ఎట్ ద ప్రైమరీ లెవెల్. సో మరి ప్రైమరీ లెవెల్లో ఎలాంటి TLMని వాడాలి? అప్పర్ ప్రైమరీ లెవెల్లో. ఎట్ అప్పర్ ప్రైమరీ లెవెల్ ఫ్రమ్ 3 to 5. థర్డ్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ అనేది మిడిల్ ప్రైమరీ లెవెల్ అంటాము. ఈ మిడిల్ ప్రైమరీ లెవెల్ మనకి ఈ స్టేజ్లో 3rd to 5th వరకు ఎలాంటి మెటీరియల్ వాడాలో చూద్దాం. పపెట్స్ మనం వాడుకోవచ్చు. పపెట్స్, పేపర్ బ్యాగ్స్ కానీ, గ్లౌస్ కానీ, ఫింగర్ పపెట్స్ లాంటివి పపెట్స్ తయారు చేయడం. సెకండ్ వన్, లాంగ్వేజ్ గేమ్స్ అండ్ యాక్టివిటీస్. లాంగ్వేజ్ గేమ్స్ లేదా యాక్టివిటీస్ని కూడా వాడుకోవచ్చు మనం. ఓకే, లైక్ లిజనింగ్ యాక్టివిటీ, లిజనింగ్ గేమ్, స్పీకింగ్ గేమ్, రీడింగ్ ఆర్ రైటింగ్ గేమ్స్. ఓకే, అలాంటి యాక్టివిటీస్ని. చైల్డ్ లిటరేచర్ ఫ్రమ్ NBT, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. సో NBT వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి చైల్డ్ లిటరేచర్, బాల సాహిత్యానికి సంబంధించి పోయట్రీ కావచ్చు, స్టోరీస్ కావచ్చు మనం కలెక్ట్ చేసుకోవచ్చు. యూజింగ్ ద స్కూల్ బిల్డింగ్ అండ్ క్యాంపస్ యాజ్ ఎ లెర్నింగ్ ప్లేస్. స్కూల్ బిల్డింగ్ని ఉపయోగించి, స్కూల్ క్యాంపస్ని ఉపయోగించి మనం లాంగ్వేజ్ టీచ్ చేయడం. ఇంగ్లీష్ క్లబ్స్ అండ్ టెస్ట్స్, రీడింగ్ కార్నర్స్, లైబ్రరీ, వాల్ మ్యాగజైన్స్, మ్యానుస్క్రిప్ట్ మ్యాగజైన్స్, స్కూల్ ఆర్ క్లాస్ రూమ్ బ్లాగ్స్, జర్నల్స్ అండ్ ఈవెన్ స్కూల్ వెబ్సైట్. సో మనం ఇక్కడ ICT గురించి కూడా చెప్పుకుంటున్నాం మనం. ఓకే, ఓన్లీ స్కూల్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి రీడింగ్ కార్నర్స్, లైబ్రరీ వాల్సే కాదు, ఈవెన్ బ్లాగ్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాము. విజువల్ మీడియా కెన్ ఆల్సో బి యూజ్డ్ ఎస్ క్లాస్ 3rd to 5. అండ్ ద షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, డాక్యుమెంటరీస్ కావచ్చు వాడుకోవచ్చు. అండ్ న్యూ మీడియా అండ్ లాంగ్వేజ్ లైక్ బ్లాగ్స్, ట్విట్టర్, సోషల్ మీడియా, ఓకే, వాట్సాప్, ఫేస్బుక్, ఇవన్నీ కూడా మనం క్లాస్ 3 to 5 మిడిల్ ప్రైమరీ లెవెల్ అని చెప్పుకుంటాము. ఈ మిడిల్ ప్రైమరీ లెవెల్లో మనం ఈ TLM అంతా కూడా యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద సజెస్టెడ్ TLM ఫర్ మిడిల్ ప్రైమరీ లెవెల్, మిడ్ ప్రైమరీ లెవెల్ ఉన్నటువంటి TLM. ఓకే ఫ్రెండ్స్, and here let us discuss the classification of the TLM basic in a basic format. So TLM యొక్క basic classification చూసినప్పుడు TLM are broadly categorized into 3 categories. TLM ని మనం 3 రకాలుగా కేటగరైజ్ చేసుకోవచ్చు. విజువల్ ఎయిడ్స్ గా, ఆడియో ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ గా కేటగరైజ్ చేయొచ్చు. సో విజువల్ ఎయిడ్స్ లో భాగంగా బ్లాక్ బోర్డ్, చార్ట్స్, pictures, objects, flashcards, film strips, bulletin boards, flannel board, magnetic chalkboard. So these are the some of the examples for the visual aids. ఇవి visual aids గా వచ్చేటువంటి కొన్ని TLMs.
And audio aids are radio, tape recorder, language lab, broadcast talk, gramophone lectures. They are the audio aids. And audio visual aids are television, films, computer, epidiascope, film projector. These are the audio visual aids. వీటిని మనం audio visual aids గా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. This is about the classification of the TLM. ఇది TLM యొక్క క్లాసిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. And so far we discussed the importance of the teaching learning materials. సో వాటిని మళ్ళీ ఇక్కడ నేను డయాగ్రామేటిక్గా ప్రజెంట్ చేశాను. టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది. ఓకే, సైంటిఫిక్ ఆటిట్యూడ్ డెవలప్ చేస్తాయి. న్యాచురల్ అండ్ ఈజియర్ వే ఆఫ్ లెర్నింగ్, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సాటిస్ఫై కరికులర్ నీడ్స్, కరికులం కావాల్సినవి సాటిస్ఫై చేస్తాయి. బెటర్ అటెన్షన్, స్టూడెంట్స్ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయడానికి టీఎల్ఎం యూజ్ అవుతాయి. అండ్ ఎన్హాన్స్ ఎఫెక్టివ్ లెర్నింగ్, లెర్నింగ్ ఎఫెక్టివ్గా ఉండేలా టీఎల్ఎంస్ వల్లనే సాధ్యమవుతుంది. And when we use TLM, it saves our time, saves our money, saves our verbalism. ఓకే, ఎక్కువ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎక్కువగా టైం లేదా మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దే ఇంపార్ట్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది పిల్లలకి. అండ్ ఇట్ అవాయిడ్స్ మొనోటనీ, ఇట్ బ్రింగ్స్ రియాలిటీ ఇన్ టు ద క్లాస్ రూమ్. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటివే మళ్ళీ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. All these are the points that tell about the importance of the audio visual aids. So audio visual aids కు సంబంధించి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పాయింట్స్ ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఆడియో విజువల్ ఎయిడ్స్. సో మరి టీఎల్ఎంని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ సెన్సరీ ఆర్గాన్స్, సెన్స్ ఆర్గాన్స్ని బట్టి ఆడియో ఎయిడ్స్, విజువల్ ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ అని మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాము. దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద టీచింగ్ ఎయిడ్స్ బేస్డ్ ఆన్ సెన్సరీ ఆర్గాన్స్. ఓకే, మనం చూడడం, వినడం, దాని అలాంటి వాటిని బట్టి 3 రకాలుగా టీఎల్ఎంని డివైడ్ చేసుకున్నాము. అండ్ బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ, టెక్నాలజీని బట్టి చూసినప్పుడు టీఎల్ఎం ఈజ్ ఆఫ్ 2 types, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ 2 రకాలుగా మనం టీఎల్ఎంని డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొజెక్షన్, ప్రొజెక్ట్ చేయడాన్ని బట్టి చూసినప్పుడు ప్రొజెక్టెడ్ ఎయిడ్స్, నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్. ప్రొజెక్టెడ్ అండ్ నాన్ ప్రొజెక్టెడ్ అని 2 రకాలుగా టీఎల్ఎంని డివైడ్ చేస్తాము. ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటే మనకి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ లాంటివి అవుతాయి, బ్లాక్ బోర్డ్ లాంటివి అవుతాయి. నాన్ ప్రొజెక్టెడ్ టీచింగ్ ఎయిడ్స్ అంటే వీ కెన్ సే ద ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ లైక్ ద రేడియో, టేప్ రికార్డర్ లాంటివి అవుతాయి. సో దిస్ ఈజ్ హౌ అకార్డింగ్ టు ద ఎన్సిఈఆర్టీ, ఎన్సిఈఆర్టీ ప్రకారం దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద టీచింగ్ ఎయిడ్స్. సో ఎన్సిఈఆర్టీ టీఎల్ఎంని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ గ్రాఫిక్ ఎయిడ్స్, సెకండ్ వన్ ఆడియో ఎయిడ్స్, థర్డ్ వన్ డిస్ప్లే బోర్డ్స్. దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద టీఎల్ఎం అకార్డింగ్ టు ద ఎన్సిఈఆర్టీ. ఎన్సిఈఆర్టీ ప్రకారం ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ టీఎల్ఎం అవుతుంది. సో చెప్పండి ఫ్రెండ్స్, ఎన్సిఈఆర్టీ ప్రకారం టీఎల్ఎం ఎన్ని రకాలంటే ఏమని చెప్పుకోవాలి? అకార్డింగ్ టు ది ఎన్సిఈఆర్టీ 3 types of TLM is there. Graphic aids లో photograph, flash card, pictures, diagrams, graphs, maps, cartoons and comics. ఇవన్నీ కూడా గ్రాఫిక్ ఎయిడ్స్గా డిజైన్ చేసిందండి, గ్రాఫిక్ ఎయిడ్స్ అవుతాయని చెప్పింది. ద ఆడియో ఎయిడ్స్ ఆర్ రేడియో అండ్ టేప్ రికార్డర్, రేడియో అండ్ టీవీ, రేడియో, టేప్ రికార్డర్, టీవీగా చెప్పింది. అండ్ హియర్ డిస్ప్లే బోర్డులో బ్లాక్ బోర్డ్, ఫ్లానెల్ బోర్డ్, బులెటిన్ బోర్డ్, పెగ్ బోర్డ్, మ్యాగ్నెటిక్ బోర్డ్ అండ్ మొబైల్స్. These are the display boards according to the NCERT. So this is the classification of the teaching aids according to the NCERT. And according to the same NCERT, the 3D aids, 3D aids ఏంటంటే models, articles, specimens, puppets and with 3D aids కిందకి వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ ఎయిడ్స్ ఏంటి? ఎగ్జిబిషన్స్, ఎక్స్పీరియన్స్, ఫీల్డ్ ట్రిప్స్, ఎక్స్కర్షన్స్, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఎయిడ్స్, అంటే ప్రాసెస్లో భాగంగా నేర్చుకుంటాము. అండ్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ ఆర్ ఫిల్మ్స్, ఫిల్మ్ స్ట్రిప్స్, స్లైడ్స్. వీటిని ప్రొజెక్టెడ్ ఎయిడ్స్గా చెప్పడం జరిగింది ఎన్సిఈఆర్టీ. ఓకే,
That is the classification of the TLM according to NCERT. And the audio visual aids or the teaching materials are also divided based on sensory organs, which checked them visual, audio and audio visual. Okay, now friends, let us discuss the uses of some of the important TLM. ఓకే, కొంత ఇంపార్టెంట్ TLM కొన్ని తీసుకొని, లైక్ బిగ్ బుక్స్ కానీ, బ్లాక్ బోర్డ్ కానీ, లేదా కంప్యూటర్ లాంటివి తీసుకొని వాటి యొక్క ఉపయోగం ఏంటి, వాటిని ఎందుకు ఉపయోగిస్తామో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం.